హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ రోజ్ కుక్కీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సూపర్ క్రంచీగా ఉండే రోజ్ కుక్కీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మిక్సర్ జార్లోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి తీసుకోండి. తర్వాత 3/4 కప్ షుగర్, 4 యాలకులు, 1/4 కప్ మిల్క్ని వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసి తీసుకోండి. తర్వాత రోజ్ కుకీస్ బ్యాటర్ రెడీ చేసుకుందామండి. దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎగ్ షుగర్ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్ పైన స్టైనర్ పెట్టుకొని 1 కప్ మైదా పిండి, 1 కప్ బియ్యం పిండి, చిటికెడు సాల్ట్ని వేసుకొని జల్లించుకోండి. తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా మిల్క్ని వేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. చూడండి, బ్యాటర్ మనకి ఈ విధంగా ఉండాలి. రోజ్ కుకీస్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మన రోజ్ కుకీస్ మోల్డ్ని కూడా ఆయిల్తో పాటు హీట్ చేయాలండి. అప్పుడే కుకీస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రోజ్ కుకీస్ మోల్డ్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లోకి 3/4 కప్ డిప్ చేసుకొని నెమ్మదిగా ఆయిల్లోకి తీసుకొని జస్ట్ ఇలాగ షేక్ చేసుకుంటే రోజ్ కుకీస్ మౌల్డ్ నుండి ఈజీగా సపరేట్ అవుతాయండి. ఇలా సపరేట్ అయిన రోజ్ కుకీస్ని 2 వైపులా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్తో ప్లేట్లోకి తీసుకోండి. రోజ్ కుకీస్ మౌల్డ్ బాగా వేడిగా ఉండాలండి. ఇలా బాగా వేడిగా ఉంటేనే మౌల్డ్ నుండి రోజ్ కుకీస్ ఈజీగా సపరేట్ అవుతాయండి. ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మౌల్డ్ని మనం హీట్ చేసుకొని ఇలాగా పిండిలోకి డిప్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో అన్ని రోజ్ కుకీస్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో అన్ని రోజ్ కుకీస్ని రెడీ చేసి తీసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా సూపర్ టేస్టీగా క్రంచీగా రోజ్ కుకీస్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ రోజ్ కుకీస్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.